అధ్యాయం 43 శ్రీ యుక్తేశ్వర్ గారి పునరుత్థానం. కృష్ణ భగవానుడు నేను బొంబాయిలో రీజెంట్ హోటల్లో నా గదిలో కూర్చొని ఉండగా ఆ అవతారమూర్తి దివ్యమంగళ రూపం ఒక ఉజ్వల దీప్తితో నాకు దర్శనమిచ్చింది. నేను ఎత్తైన 3వ అంతస్తులో ఉన్నాను. కిటికీ తెరిచి ఉంది. దాంట్లోంచి బయటికి చూస్తూ ఉండగా వర్ణించశక్యం కాని ఆ అద్భుత దృశ్యం వీధికి అవతలివేపు ఎత్తైన ఒక భవనం పైకప్పు మీద హఠాత్తుగా నా కంటబడింది. చిరునవ్వు చిందిస్తూ పలకరింపుగా తల ఆడిస్తూ ఆ దివ్యమంగళ విగ్రహుడు నావేపు చెయ్యి ఊపాడు. కృష్ణభగవానుడిచ్చిన సందేశాన్ని నేను సరిగా అర్థం చేసుకోలేకపోవడం వల్ల ఆయన ఆశీస్ సంకేతంతో అంతర్ధానమయ్యాడు. అద్భుతమైన దివ్యానుభూతితో ఉత్తేజం పొందిన నాకు ఏదో ఆధ్యాత్మిక సంఘటన జరగబోతున్నదన్న అభిప్రాయం కలిగింది. నా పాశ్చాత్య దేశయాత్ర తాత్కాలికంగా వాయిదా పడింది. మళ్లీ మరోసారి బెంగాల్ వెళ్లేలోగా బొంబాయిలో కొన్ని బహిరంగ సభల్లో నేను ఉపన్యాసాలివ్వడానికి కార్యక్రమాలు నిర్ణయమయ్యాయి. 1936 జూన్ 19 తేదీ మధ్యాహ్నం 3 గంటలకు, అంటే శ్రీకృష్ణుడు దర్శనమిచ్చిన వారం రోజులకు బొంబాయి హోటల్లో నేను మంచం మీద కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉండగా ఒకానొక దివ్యకాంతి నాకు బాహ్యస్మృతి కలిగించింది. నేను కళ్ళు విప్పి ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా నా గదంతా ఒక విచిత్ర ప్రపంచంగా మారిపోయింది. సూర్యకాంతి ఒక దివ్య తేజస్సుగా పరిణామం చెందింది. ఎదురుగా రక్తమాంసాలతో నిండిన శ్రీ యుక్తేశ్వర్ గారి విగ్రహాన్ని చూసేసరికి ఆనంద తరంగాలు నన్ను ఉక్కిరిబిక్కిరి చేసేశాయి. నాయనా అంటూ వాత్సల్యం ఉట్టిపడేటట్టు పిలిచారు గురుదేవులు. ఆయన ముఖంలో దివ్య దరహాసం వెలుగుతోంది. జీవితంలో మొట్టమొదటిసారిగా నేను ఆయన పాదాల ముందు మోకరిల్లనిది అప్పుడే. ఆబగా ఆయన్ని చుట్టేసుకోవాలని చటుక్కున ముందుకు ఉరికాను. ఎంత మహత్తరమైన మధురక్షణం! అప్పటికి కొన్ని నెలలుగా నాలో గూడు కట్టుకుని ఉన్న విషాదం ఇప్పుడు ఒక్కసారి వెల్లువలా వచ్చి పడుతున్న దివ్యానందం వల్ల ఇట్టే తేలిపోయినట్టు అనిపించింది. నా గురుదేవా, నన్ను విడిచిపెట్టి ఎందుకు వెళ్ళిపోయారు? ఆనందం పట్టలేక నా మాటలు తడబడుతూ వెలువడ్డాయి. నన్నసలు కుంభమేళాకి ఎందుకు వెళ్ళనిచ్చారు? మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయినందుకు నన్ను నేను ఎంత కసిగా తిట్టుకున్నానో తెలుసా? నేను మొట్టమొదటిసారి బాబాజీ దర్శనం చేసుకున్న యాత్రాస్థలాన్ని చూడాలని నువ్వెంతో ఉబిళ్ళూరుతున్నావు. అంచేత నీ ఆశకు అడ్డు రాకూడదనుకున్నాను. అయినా నేను నిన్ను విడిచి ఉన్నది కాసేపే. ఇదిగో మళ్ళీ ఇప్పుడు నీ దగ్గర లేను. అయితే గురుదేవా, ఇప్పుడిక్కడున్నవారు మీరేనా? ఆ గురుసింహులేనా? పూరి ఇసుకపర్రలో పూడ్చిపెట్టిన శరీరం మాదిరి మరో దేహం ధరించి వచ్చారా మీరు? నేను వాణ్ణే నాయనా. ఇది రక్తమాంసాలున్న శరీరం. నేను దీన్ని సూక్ష్మ శరీరంగా చూస్తున్నప్పటికీ నీ దృష్టికిది భౌతికమైనదే. విశ్వాణువుల్లోంచి నేను పూర్తిగా కొత్త శరీరాన్ని సృష్టించుకున్నాను. ఇది ముమ్మూర్తులా నీ స్వప్నలోకంలో, పూరిలో స్వప్నభూమిలో నువ్వు పూడ్చిపెట్టిన విశ్వస్వప్న భౌతిక శరీరాన్ని పోలి ఉన్నదే. నిజం చెప్పాలంటే నేను పునరుత్థానం చెందాను. భూమిమీద కాదు కాని ఒక సూక్ష్మలోకంలో. అక్కడుండేవాళ్లు భూమిమీది మానవుల కన్నా ఎక్కువగా నా ఉన్నత ప్రమాణాలకు నిలబడగలవాళ్లు. ఎప్పటికో ఒకనాటికి నువ్వు నీ ప్రియతములు అక్కడికి వచ్చి నాతోబాటు ఉంటారు. మృత్యుంజయులైన గురుదేవా, ఇంకా చెప్పండి. గురుదేవులు చటుక్కున ముచ్చటగా ముసిముసి నవ్వు నవ్వారు. నాయనా, నీ పట్టు రవ్వంత సడలించవు అంటూ అడిగారు. రవ్వంతే. అప్పటిదాకా నేనాయన్ని ఉడుంపట్టులా గట్టిగా పట్టేసుకుని ఉన్నాను. పూర్వం ఆయన శరీరానికి విలక్షణంగా ఉంటూండే కొద్దిపాటి సహజ సుగంధమే
ఇప్పుడు కూడా ఆయనకు ఉందని పసిగట్టాను. ఆయన దివ్య శరీర స్పర్శ వల్ల కలిగిన ఆ ఆనందానుభూతి ఆనాడు ఆయనతో గడిపిన గంటలు తలుచుకున్నప్పుడల్లా నా చేతుల్లోనూ అరిచేతుల్లోనూ జివ్వుమంటూ ఉంటుంది. భౌతిక కర్మను అనుభవిస్తుండే మానవులకు సహాయం చేయడానికి భగవంతుడు భూమి మీదికి ప్రవక్తలను పంపినట్లే ఒక సూక్ష్మలోకంలో రక్షకుడిగా సేవ చెయ్యమని భగవంతుడు నన్ను ఆదేశించాడు అంటూ వివరించారు శ్రీ యుక్తేశ్వర్ గారు. దాన్ని హిరణ్యలోకమంటారు. ఆ లోకంలో ప్రగతి పొందిన సాధకులు తమ సూక్ష్మలోక కర్మ నుంచి విముక్తి పొందడానికి, సూక్ష్మలోక పునర్జన్మలు లేకుండా చేసుకోవడానికి అక్కడ నేను సాయపడుతున్నాను. హిరణ్యలోకవాసులు ఆధ్యాత్మికంగా ఉన్నతమైన అభివృద్ధి సాధించినవాళ్లు. వాళ్లంతా భూమిమీద తమ పూర్వజన్మలో మరణ సమయంలో ఒంటిమీది స్పృహతో భౌతిక కాయాన్ని విడిచి వెళ్ళిపోవడానికి వీలు కలిగించే ధ్యానోపార్జితమైన శక్తిని సాధించినవాళ్లు. భూమిమీద సవికల్ప సమాధి స్థితిని దాటి ఉన్నతతరమైన నిర్వికల్ప సమాధి స్థితిలోకి ప్రవేశించనిదే ఏ మనిషి హిరణ్యలోకంలోకి ప్రవేశించలేడు. హిరణ్యలోకవాసులు అంతకు పూర్వమే సాధారణ సూక్ష్మ మండలాల గుండా సాగివచ్చి అక్కడికి చేరి ఉంటారు. భూలోక ప్రాణులు దాదాపు అందరూ మరణించిన తరువాత ఆ సూక్ష్మ మండలాలకు చేరవలసిందే. అక్కడ సూక్ష్మలోకాల్లోని తమ పూర్వకర్మలకు సంబంధించి అనేక బీజాల్ని నశింపు చేసుకుని ఉంటారు. ఉచ్ఛస్థితిలో ఉన్న భక్తులు తప్ప తక్కిన వాళ్లలో ఎవరూ సూక్ష్మమండలాల్లో అటువంటి ముక్తిదాయక కృషి ఫలప్రదంగా చేయలేరు. అప్పుడు సూక్ష్మకర్మ లేశాలన్నిటినుంచి తమ ఆత్మల్ని పూర్తిగా విముక్తం చేసుకోవడానికి సాధకులు హిరణ్యలోకంలో కొత్త సూక్ష్మ శరీరాలతో తిరిగి పుట్టడానికి విశ్వనియమంచేత ఆకృష్టులవుతారు. నేనున్నది సూక్ష్మలోక సూర్యుడని, స్వర్గమని చెప్పే ఈ హిరణ్యలోకంలోనే. అక్కడి వాళ్లకి సహాయం చేయడానికి అంతకన్నా ఉన్నతమైన కారణలోకంలోంచి వచ్చి దాదాపు పూర్ణసిద్ధి పొందినవాళ్లు కూడా హిరణ్యలోకంలో ఉన్నారు. నా మనస్సు మా గురుదేవుల మనస్సుతో పరిపూర్ణమైన అనుసంధానంలో ఉంది. మాటలతో మనస్సుకు హత్తించే చిత్రాల్ని ఆయన కొంతవరకు వాక్కు ద్వారానూ, కొంతవరకు భావాల బదలాయింపు ద్వారానూ నాకు తెలియజేస్తున్నారు. ఆ విధంగా నేను ఆయన భావచిత్రాల్ని గబగబా ఆకళించుకుంటున్నాను. గురుదేవులు ఇంకా ఇలా చెప్పారు. భగవంతుడు మానవుడి ఆత్మను వరసగా 3 శరీరకోశాల్లో పొందుపరిచి ఉంచాడన్న సంగతి నువ్వు పవిత్ర గ్రంథాల్లో చదివావు. భావం లేదా కారణ శరీరం, మానవుడి మానసిక భావోద్రేక ప్రకృతికి స్థానమైన సూక్ష్మ శరీరం, స్థూలమైన భౌతిక శరీరం. భూమిమీద మనిషికి భౌతిక జ్ఞానేంద్రియాలు ఏర్పడి ఉంటాయి. సూక్ష్మలోక వ్యక్తి తన చేతనతోనూ అనుభూతులతోనూ ప్రాణకణిక లైఫ్ట్రాన్లతో తయారైన శరీరంతోనూ పనిచేస్తాడు. కారణ శరీరం ధరించినవాడు భావాల ఆనందమయ లోకాల్లో ఉండిపోతాడు. కారణలోకంలోకి ప్రవేశించడానికి తయారవుతున్న సూక్ష్మలోక జీవులతోనే నా పని. పూజ్య గురుదేవా, సూక్ష్మ విశ్వాన్ని గురించి ఇంకా చెప్పండి. శ్రీ యుక్తేశ్వర్ గారు కోరిన మీదట నేను ఒక్క రవ్వ పట్టు సడలించినప్పటికీ నా చేతులు మాత్రం ఇంకా ఆయన్ని చుట్టుకొనే ఉన్నాయి. నా దగ్గరికి రావడానికి యముణ్ణి చూసి ఎగతాళిగా నవ్విన మా గురుదేవులు నిధులన్నిటినీ మించిన పెన్నిధి. సూక్ష్మ శరీరులతో నిండిన సూక్ష్మగ్రహాలు చాలా ఉన్నాయి అంటూ ప్రారంభించారు గురుదేవులు. అక్కడ ఉండేవాళ్లు ఒక గ్రహం నుంచి మరో గ్రహానికి ప్రయాణం చేయడానికి విద్యుత్తు కన్నా లేదా రేడియోధార్మిక శక్తుల కన్నా వేగంగా సాగే సూక్ష్మ విమానాల్ని లేదా కాంతిపుంజాల్ని వాడతారు. వివిధాలైన వెలుగు, వన్నెల సూక్ష్మ స్పందనలతో రూపొందిన సూక్ష్మ విశ్వం భౌతిక విశ్వానికి కొన్ని 100 రెట్లు పెద్దది. భౌతిక సృష్టి యావత్తు సూక్ష్మమండలమనే ప్రకాశవంతమైన
పెద్ద గాలిబుడగ కింద ఘనరూపమైన ఒక చిన్న బుట్టలా వేలాడుతూ ఉంటుంది. రోదసిలో భౌతికమైన అనేక సూర్యగ్రహాలు, నక్షత్రాలు సంచరించేటట్టుగానే లెక్కలేనన్ని సూక్ష్మ సౌర నక్షత్ర మండలాలు కూడా ఉంటాయి. భౌతికమైన సూర్యచంద్రుల కంటే సూక్ష్మ సూర్యచంద్రులు ఎంతో అందంగా ఉంటారు. సూక్ష్మలోక తేజోమండలాలు తేజస్వంతమైన మేరు ప్రభామండలాన్ని అరోరా బొరియాలిస్ పోలి ఉంటాయి. ఈ సూక్ష్మలోక సౌర మేరుప్రభ మందకిరణ చంద్రమేరుప్రభ కన్నా మిరుమిట్లు గొలుపుతూ ఉంటుంది. సూక్ష్మలోకంలో రాత్రి పగలు భూమిమీది వాటికంటే దీర్ఘమైనవి. సూక్ష్మ ప్రపంచం అత్యంత ఆకర్షణీయమైనది, పరిశుభ్రమైనది, పరిశుద్ధమైనది, సువ్యవస్థితమైనది. నిర్జీవ గ్రహాలు, చవిటిపర్రలు అక్కడ లేనేలేవు. భూలోకానికి కళంకప్రాయమైన సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా, పురుగులు, పాములు వంటివి అక్కడ ఉండవు. శీతోష్ణ స్థితులు, ఋతువులు భూలోకంలో మాదిరిగా ఉండవు. సూక్ష్మగ్రహాల్లో నిత్య వసంత ఋతువుతో సమశీతోష్ణ స్థితి నిలిచి ఉంటుంది. అప్పుడప్పుడు వెలుగులీనే తెలిమంచు, వన్నెవన్నెల వెలుగుల వానలు కురుస్తూ ఉంటాయి. సూక్ష్మగ్రహాల్లో మాణిక్య సరోవరాలు, మెలమెల మెరిసే సముద్రాలు, ఇంద్రచాప నదులు సమృద్ధిగా ఉంటాయి. మామూలు సూక్ష్మ విశ్వంలో అంటే హిరణ్యలోకమనే సూక్ష్మతర సూక్ష్మ స్వర్గంలో అని కాదు, భూమి నుంచి దాదాపు ఇటీవల వచ్చిన కొన్ని కోట్ల సూక్ష్మ జీవాత్మలు ఉంటాయి. అంతేకాకుండా దేవతాశక్తులు, మత్స్యకన్యలు, చేపలు, జంతువులు, పిశాచాలు, భూతాలు, దైవాంశ సంభూతులు, అదృశ్య శక్తులు కూడా అసంఖ్యాకంగా ఉంటాయి. ఇవన్నీ కర్మల గుణాగుణాల్ని బట్టి వేరువేరు సూక్ష్మగ్రహాల్లో నివసిస్తాయి. మంచి శక్తులకు, చెడ్డ శక్తులకు గోళాకార భవనాల్ని లేదా స్పందనశీల ప్రాంతాల్ని సమకూర్చడం జరిగింది. మంచివి స్వేచ్ఛగా ప్రయాణం చేస్తాయి, కాని దుష్టశక్తులు పరిమిత మండలాలకు లోబడి ఉంటాయి. మనుషులు భూమిమీద, పురుగులు మట్టిలోనూ, చేపలు నీళ్లలోనూ, పక్షులు గాలిలోనూ ఉండేటట్టే వివిధ శ్రేణుల సూక్ష్మలోక జీవులకు సముచితమైన స్పందనశీల నివాసాలు సమకూరి ఉంటాయి. ఇతర లోకాల నుంచి వెలివేసిన పతిత దేవదూతల మధ్య ప్రాణకణికాస్త్రాలు, లైఫ్ట్రానిక్ బాంబులు, లేదా మానసిక మంత్రశక్తుల ప్రకంపనశీల కిరణాలతో ఘర్షణ, యుద్ధం జరుగుతుంటాయి. ఈ జీవులు తమ దుష్కర్మను అనుభవిస్తూ నిమ్నతర సూక్ష్మ విశ్వంలోని అంధకారాచ్ఛన్న ప్రాంతాల్లో నివసిస్తూంటారు. అంధకారమయమైన సూక్ష్మ కారాగారానికి పైనుండే విశాల మండలాలన్నీ ప్రకాశమానంగా, అందంగా ఉంటాయి. సూక్ష్మ విశ్వం భూమి కన్నా ఎక్కువ సహజంగా దైవ సంకల్పంతోనూ పరిపూర్ణతా పరికల్పనతోనూ అనుసంధానం చెంది ఉంటుంది. సూక్ష్మలోక వస్తువు ప్రతీదీ ప్రధానంగా దైవ సంకల్పం వల్ల, పాక్షికంగా సూక్ష్మలోక జీవుల ఆహ్వాన సంకల్పం వల్ల ఆవిర్భవిస్తుంది. దేవుడు సృష్టించిన దాన్ని దేన్నైనా మార్చేయడానికి కాని, దాని అందాన్ని, రూపాన్ని అతిశయింపజేయడానికి కాని వాళ్లకి శక్తి ఉంటుంది. సూక్ష్మ విశ్వాన్ని తమ ఇచ్ఛానుసారంగా మార్చేసే స్వాతంత్ర్యము లేదా మెరుగుపరిచే స్వాతంత్ర్యము, హక్కు భగవంతుడు తన సూక్ష్మలోక సంతానానికి ఇచ్చాడు. భూమిమీద ఒక ఘన పదార్థాన్ని ద్రవరూపంలోకి కాని, ఇతర రూపంలోకి కాని మార్చాలంటే సహజ ప్రక్రియ ద్వారా లేదా రసాయన ప్రక్రియల ద్వారా మార్చాలి. కాని సూక్ష్మలోకపు ఘనపదార్థాల్ని కేవలం అక్కడ నివసించేవాళ్ల సంకల్పమాత్రం చేత తక్షణమే సూక్ష్మద్రవాలుగానూ, వాయువులుగానూ లేదా శక్తిగానూ మార్చడం జరుగుతున్నది. సముద్రంలోనూ, నేలమీద, గాలిలోనూ జరిగే యుద్ధాలతో, హత్యలతో ఈ భూమి కళంకితమైపోయింది అంటూ ఇంకా చెప్పసాగారు గురుదేవులు. కాని సూక్ష్మలోక రాజ్యాలకు సుఖప్రదమైన సామరస్యము, సమానత్వము తెలుసు.
సూక్ష్మలోక జీవులు తమ రూపాల్ని సంకల్పానుసారంగా సాక్షాత్కరింపజేయడం, అదృశ్యం చేయడం చేస్తుంటారు. పువ్వులు కాని, చేపలు కాని, జంతువులు కాని తాత్కాలికంగా సూక్ష్మలోక మానవులుగా రూపాంతరణం చెందగలవు. సూక్ష్మలోక జీవులన్నీ స్వేచ్ఛగా ఏ రూపమైనా తాల్చి ఒకదాంతో ఒకటి సులువుగా భావసంపర్కం పెట్టుకోగలవు. స్థిరంగా, ఖచ్చితంగా ఉండే ప్రకృతి నియమం ఏదీ వాటిని నిర్బంధించదు. మాట వరసకు ఏ సూక్ష్మలోక వృక్షాన్నైనా, సూక్ష్మలోకపు మామిడి పండు కాని, కోరుకున్న ఇంకో పండు కాని, పువ్వుగాని, నిజం చెప్పాలంటే మరే వస్తువునైనా కాని సృష్టించి ఇమ్మని అడిగి తీసుకోవచ్చు. కొన్ని కర్మ సంబంధమైన ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ వివిధ రూపాల్ని కోరడం విషయంలో సూక్ష్మలోకంలో విభేదాలు లేవు. ప్రతీదీ దేవుడి సృజనాత్మక కాంతితో స్పందిస్తూ ఉంటుంది. అక్కడి వాళ్లెవరూ స్త్రీ గర్భాన జన్మించినవారు కారు. సూక్ష్మలోకవాసులు తమ విశ్వసంకల్ప శక్తి సహాయంతో ప్రత్యేక అవయవ నిర్మాణము, సూక్ష్మ శరీరము గల సంతానాన్ని సృష్టించుకుంటారు. కొత్తగా తనువు చాలించిన జీవి ఎవరైనా ఒక సూక్ష్మలోక కుటుంబంలోకి వారు ఆహ్వానించగా వస్తాడు. సూక్ష్మ శరీరం చలికి కాని, వేడికి కాని, ఇతర ప్రకృతి పరిస్థితులకు కాని లోబడదు. సూక్ష్మ శరీరంలో సూక్ష్మ మస్తిష్కం ఒకటి ఉంటుంది. సూక్ష్మ శరీర నిర్మాణంలో ఒక సూక్ష్మమైన మెదడు, 1000 రేకుల కాంతికమలం, సూక్ష్మమైన వెనుబాము, సుషుమ్నలో జాగృతమైన షట్చక్రాలు ఉంటాయి. ఈ సూక్ష్మ మెదడు నుంచి హృదయం విశ్వశక్తిని, కాంతిని కూడా గ్రహిస్తుంది. గ్రహించి వాటిని సూక్ష్మనాడుల్లోకి, శరీర కణాలైన ప్రాణాణువు లైఫ్ ట్రాన్సుల్లోకి పంపిస్తుంది. సూక్ష్మలోక జీవులు ప్రాణకణికాశక్తి వల్ల, పవిత్ర మంత్ర స్పందనల వల్ల తమ రూపాల్లో మార్పులు చేసుకుంటూ ఉంటారు. చాలా సందర్భాల్లో సూక్ష్మ శరీరం ముందటి భౌతిక రూపానికి అచ్చంగా ప్రతిరూపంలా ఉంటుంది. సూక్ష్మలోక వ్యక్తి ముఖము, ఆకారము అంతకు ముందు భూమిమీద చేసిన మజిలీలో అతని పడుచుప్రాయంలో ఎలా ఉండేవో అలా ఉంటాయి. కాని అప్పుడప్పుడు నాబోటివాడు ముసలి రూపే నిలుపుకోవాలని తలుస్తాడు. యువతాసత్త ఉట్టిపడే గురుదేవులు సవిలాసంగా ముసిముసి నవ్వులు నవ్వారు. సూక్ష్మమండలాలు పంచేంద్రియ జ్ఞానంతో గ్రహించదగ్గ ఆంతరాళిక త్రిమితీయ భౌతిక ప్రపంచం మాదిరిగా కాకుండా అన్నీ కలిసి ఉన్న సహజావబోధమనే ఆరో జ్ఞానేంద్రియానికి గోచరమవుతాయి అంటూ ఇంకా ఇలా చెప్పారు శ్రీ యుక్తేశ్వరగారు. సూక్ష్మలోక వ్యక్తులు కేవలం సహజావబోధానుభూతి వల్ల చూస్తారు, వింటారు, వాసన చూస్తారు, రుచి చూస్తారు, తాకుతారు. వాళ్లకి 3 కళ్ళు ఉంటాయి. వాటిలో 2 కొంతమట్టుకు మూసుకొని ఉంటాయి. మూడోది ముఖ్యమైన సూక్ష్మనేత్రం. ఇది నుదుటిమీద నిలువుగా తెరుచుకుని ఉంటుంది. సూక్ష్మలోక మానవులకు కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం అన్న బాహ్య జ్ఞానేంద్రియాలు అన్నీ ఉంటాయి. కాని వాళ్లు శరీరంలో ఏ భాగంతోనైనా సంవేదనలు పొందడానికి సహజావబోధమనే జ్ఞానేంద్రియాన్ని ఉపయోగించుకుంటారు. మాట వరసకి వాళ్లు చెవితో కాని, ముక్కుతో కాని, చర్మంతో కాని చూడగలరు. కళ్లతోటి కాని, నాలికతోటి కాని వినగలరు. చెవులతో కాని, చర్మం మొదలైన వాటితో కాని రుచి చూడగలరు. మానవుడి భౌతిక శరీరం లెక్కలేనన్ని అపాయాలకు గురయ్యే విధంగా ఉంటుంది. అది ఇట్టే గాయపడుతుంది లేదా అంగవైకల్యం పొందుతుంది. కాని ఆకాశతత్వ సంబంధమైన సూక్ష్మ శరీరం అప్పుడప్పుడు కోసుకుపోవచ్చు లేదా గాయపడవచ్చు. కాని అది ఇచ్ఛాశక్తి వల్ల వెంటనే నయమైపోతుంది. గురుదేవా, సూక్ష్మలోక వ్యక్తులందరూ అందంగా ఉంటారండి? సూక్ష్మలోకంలో అందమనేది ఆత్మపరమైన గుణమే కాని బాహ్యరూపం కాదు అని జవాబిచ్చారు శ్రీ యుక్తేశ్వర్ గారు.
అంచేత సూక్ష్మలోకవాసులు ముఖలక్షణాలకు ప్రాముఖ్యమియ్యరు. అయితే సంకల్పమాత్రం చేత నవీన సుందర సూక్ష్మ శరీరాల్ని సృష్టించుకుని ధరించే హక్కు వాళ్లకి ఉంది. భూమిమీది మనుషులు పండుగ పబ్బాల్లో కొత్త దుస్తులు ధరించినట్లే సూక్ష్మలోకవాసులు కొన్ని సందర్భాల్లో ప్రత్యేకంగా కల్పించిన రూపాలు ధరిస్తారు. హిరణ్యలోకం వంటి సూక్ష్మగ్రహాల్లో అక్కడివాడు ఎవరైనా ఆధ్యాత్మిక ప్రగతి ద్వారా విముక్తుడయి తత్ఫలితంగా కారణలోకానికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నప్పుడు సూక్ష్మ ఆనందోత్సవాలు జరుగుతాయి. అటువంటి సందర్భాల్లో అగోచరుడైన పరమేశ్వరుడు, ఆయనలో లీనమైన సాధువులు ఆ ఉత్సవాల్లో పాల్గొనడానికి వారికి నచ్చిన దేహాలతో సాక్షాత్కరిస్తారు. ప్రభువు తన ప్రియ భక్తుణ్ణి సంతోషపెట్టడానికి కోరిన రూపం ధరిస్తాడు. భక్తుడు దేవుణ్ణి భక్తితో కొలిచినట్లయితే ఆయన్ని జగన్మాత రూపంలో దర్శిస్తాడు. యేసుక్రీస్తుకు దేవుణ్ణి గురించి చేసే భావనలన్నిటిలోకి పితృభావనే ఎక్కువ ఆకర్షకంగా ఉండేది. సృష్టికర్త తాను సృష్టించిన ప్రాణుల్లో ప్రతి ఒక్కదానికి ఇచ్చిన వ్యక్తిత్వం, ఆయన సర్వతోముఖమైన ప్రజ్ఞ వెల్లడి కావాలని ఊహించడానికి వీలుగాను, ఊహించడానికి వీలులేని విధంగానూ కోరికలు కోరుతుంది. మా గురుదేవులు నేను హాయిగా కలిసి నవ్వుకున్నాం. ఇతర జన్మల్లోని స్నేహితులు సూక్ష్మలోకంలో ఒకరినొకరు సులువుగా గుర్తుపడతారు అంటూ శ్రీ యుక్తేశ్వర్ గారు మధురమైన వేణునాదం వంటి స్వరంతో చెబుతూ వచ్చారు. స్నేహానికి అమరత్వం ఉన్నందుకు ఆనందిస్తూ వాళ్లు పార్థివ జన్మలో భ్రాంతిమయమైన వియోగాలు జరిగే విషాద సమయంలో తరచూ శంకిస్తూ వచ్చిన ప్రేమ అనశ్వరతను ఇప్పుడు అనుభూతం కావించుకుంటారు. సూక్ష్మలోక వ్యక్తుల సహజావబోధం తెరచీల్చుకుని మానవ కార్యకలాపాల్ని గమనిస్తూ ఉంటుంది. కాని మానవుడు మాత్రం అతని ఆరో జ్ఞానేంద్రియం కొంతమట్టుకు వికాసం చెంది ఉండకపోతే సూక్ష్మ మండలాల్ని దర్శించలేడు. భూమిమీద ఉండేవాళ్లు అనేక వేల మంది క్షణికంగా ఒక సూక్ష్మలోక జీవినో ఒక సూక్ష్మలోకాన్నో దర్శించినవాళ్లే. హిరణ్యలోకంలో ఉండే ప్రగతి సాధించిన జీవులు సూక్ష్మలోకపు దీర్ఘమైన రాత్రింబగళ్లలో సాధారణంగా ఆనంద సమాధిలో జాగృతులై ఉంటారు. విశ్వ పరిచాలనానికి సంబంధించిన క్లిష్ట సమస్యల్ని పరిష్కరించడానికి తమ నిజావాసాల్ని వదిలి భౌతిక సుఖాలకై వెంపర్లాడుతూ భూలోకయానానికి ఉద్యుక్తులైన ఆత్మల విమోచనకు సహాయపడుతూ ఉంటారు. హిరణ్యలోక జీవులు నిద్రపోయేటప్పుడు అప్పుడప్పుడు కలల వంటి సూక్ష్మ అంతర్దర్శనాలు పొందుతూ ఉంటారు. వారి మనస్సులు సాధారణంగా అత్యున్నత నిర్వికల్ప ఆనందంలో సచేతనంగా ఉంటాయి. అయినప్పటికీ సూక్ష్మ విశ్వంలోని అన్ని ప్రాంతాల్లో ఉండేవాళ్లు మనోవేదనలకు గురి అవుతూ ఉండేవాళ్లే. హిరణ్యలోకం వంటి గ్రహాల మీద ఉండే మహాభక్తుల సునిశ్చిత మనస్సులు సత్యవర్తనలో కాని సత్యదర్శనంలో కాని ఏదైనా పొరపాటు జరిగినట్లయితే తీవ్రమైన మనోవేదన పొందుతాయి. ఈ ప్రగత జీవులు తమ ప్రతి చర్యను, ఆలోచనను ఆధ్యాత్మిక నియమ పరిపూర్ణత్వంతో అనుసంధానం కావించుకోవడానికి ప్రయత్నిస్తారు. సూక్ష్మలోకవాసులందరి మధ్య భావసంపర్కం పూర్తిగా మానసిక ప్రసార టెలిపతి, సూక్ష్మ దూరదర్శనాల ఆస్ట్రల్ టెలివిజన్ ద్వారా జరుగుతుంది. పలికిన మాటల్లోనూ రాసిన మాటల్లోనూ భూమిమీద ఉన్న గందరగోళం, అపార్థం సూక్ష్మలోకాల్లోని వారికి తెలియవు. వెలుతురు కల్పించిన బొమ్మల వరస ద్వారా సినిమా తెరమీద మనుషులు నిజంగా ఊపిరి తీసుకోకుండానే కదలడం, కార్యకలాపాలు సాగించడం చేస్తున్నట్టుగానే కాంతే తమకు మూలమై తమను చైతన్యవంతుల్ని చేయడానికి ఆక్సిజన్ ఏది అవసరం లేని సూక్ష్మలోక సమన్విత జీవులు నడుస్తారు, పనిచేస్తారు. మానవుడు ప్రధానంగా ఘన, ద్రవ, వాయు పదార్థాల మీద, గాలిలో ఉన్న ప్రాణశక్తి మీద ఆధారపడి ఉన్నవాడు. కాని సూక్ష్మలోకవాసులు ప్రధానంగా విశ్వకాంతి మీదే ఆధారపడి బతుకుతారు. గురుదేవా, సూక్ష్మలోక వ్యక్తులు ఏమైనా తింటారండి
నేను ఆయన వివరణను మనస్సు, హృదయం, ఆత్మ అనే నా శక్తులన్నిటి గ్రాహక గుణంతోనూ ఆస్వాదిస్తున్నాను. అధిచేతనానుభూతులు శాశ్వతత్వం గలవి. ఇవి వాస్తవమైనవి, మార్పులేనివి. కాని క్షణికమైన ఇంద్రియానుభూతులు తాత్కాలికంగానూ సాపేక్షికంగానూ మాత్రమే నిజమైనవి. వాటి విషయంలో మానవుడికుండే జ్ఞాపకాలు త్వరగానే కరిగిపోతాయి. మా గురుదేవుల మాటలు నా మనఃఫలకం మీద ఎంత గాఢంగా ముద్ర వేసుకున్నాయంటే, ఏ సమయంలోనైనా సరే నా మనస్సును అధిచేతన స్థితిలోకి మార్చుకుని ఆ దివ్యానుభూతిని స్పష్టంగా తిరిగి పొందగలను. సూక్ష్మలోక భూముల్లో వెలుగురేకల్లాటి కూరగాయలు సమృద్ధిగా ఉంటాయి అని జవాబిచ్చారాయన. సూక్ష్మలోకవాసులు కూరగాయలు తింటారు. సూక్ష్మలోకంలోని శోభాయమానమైన వెలుతురు ఫౌంటెన్సు, నీటి బుగ్గల నుంచి సూక్ష్మనదులు సెలయేళ్లలోనూ ప్రవహించే అమృతాన్ని పానం చేస్తారు. భూమిమీద సాధారణంగా మానవుల అదృశ్య బింబాల్ని ఆకాశతత్వం ఈథరులోంచి రప్పించి టెలివిజన్ ద్వారా కళ్లకు కట్టించి తర్వాత స్విచ్ నొక్కి మాయం చేసినట్టే దేవుడు సృష్టించిన ఆకాశతత్వంలో తేలే కూరగాయలు, మొక్కలు, అగోచర సూక్ష్మ ప్రతిరూపాల్ని ఒక సూక్ష్మగ్రహం మీద అక్కడుండేవాళ్ల ఆదేశాల వల్ల రూపొందించవచ్చు. అదేవిధంగా సూక్ష్మజీవుల ఉద్దామ కల్పనలననుసరించి విశాల వనాల్ని సాక్షాత్కరింపజేయనూ వచ్చు. తిరిగి వాటిని ఆకాశతత్వ సహజంగా అదృశ్యం కావించనూ వచ్చు. హిరణ్యలోకం వంటి స్వర్లోక మండలాల్లో ఉండేవాళ్లు తిండి తినవలసిన అవసరం లేకుండా దాదాపు స్వేచ్ఛ పొందినప్పటికీ కూడా కారణలోకంలో దాదాపు పరిపూర్ణతా సిద్ధి పొందిన జీవుల స్వేచ్ఛాయుత అస్తిత్వం అంతకన్నా ఉన్నత స్థితిలో ఉంటుంది. వాళ్ల ఒకే ఒక ఆహారం ఆనందామృతమే. భూమి నుంచి విముక్తుడైన సూక్ష్మలోక వ్యక్తి భూలోకంలో వివిధ జన్మల్లో పొందిన తండ్రుల్ని, తల్లుల్ని, భార్యల్ని, భర్తల్ని, పిల్లల్ని, స్నేహితుల్ని అనేక మందిని చూస్తాడు. వాళ్లు సూక్ష్మ మండలాల్లోని వివిధ భాగాల్లో అప్పుడప్పుడు ఔపిస్తూ ఉంటారు. అంచేత ఎవరిమీద ప్రత్యేక అభిమానం చూపించాలో తెలుసుకోలేకపోతున్నాడు. ఈ విధంగా అతడు అందర్నీ భగవంతుడి సంతానంగానూ ఆయన వైయక్తికీకృత అభివ్యక్తులుగాను గ్రహించి వాళ్లందరిమీద దివ్యమైన, సమానమైన ప్రేమ చూపిస్తాడు. తనకు ప్రియమైన వాళ్ల బాహ్యరూపాలు మొత్తం మీద మారిపోయినప్పటికీ కిందటి జన్మలో వాళ్ల కొత్త గుణాల వికాసానికి అనుగుణంగా సూక్ష్మలోకజీవి ఇతర జీవన స్తరాల్లో ఒకప్పుడు తనకు ప్రియంగా ఉన్న వాళ్లందరినీ గుర్తుపట్టడానికి తన అమోఘ సహజావబోధాన్ని ఉపయోగించి వాళ్లని తమ కొత్త సూక్ష్మలోక నివాసాలకు ఆహ్వానిస్తాడు. సృష్టిలో ప్రతి అణువు నశింపజేయరాని వ్యక్తిత్వం ఏర్పడి ఉన్నది కనుక సూక్ష్మలోక మిత్రుడు ఏ దుస్తులు ధరించినప్పటికీ అతన్ని గుర్తుపట్టేస్తారు. భూమిమీద నటుడు ఏ మారువేషంలో ఉన్నప్పటికీ నిశిత పరిశీలన వల్ల అతన్ని గుర్తుపట్టగలిగేటట్టే. సూక్ష్మ మండలాల్లో ఆయుఃప్రమాణం భూమిమీద ఉన్నదానికన్నా ఎక్కువ. ఓ మోస్తరుగా అభివృద్ధి సాధించిన ఒక వ్యక్తి సూక్ష్మజీవిత సగటు ఆయుఃప్రమాణం భూకాల ప్రమాణ ప్రకారం 500 ఏళ్ల నుంచి 1000 ఏళ్ల వరకు ఉంటుంది. కొన్ని రకాల చేవమాను రెడ్వుడ్ వృక్షాలు ఇతర వృక్షాల కన్నా కొన్ని వేల ఏళ్లు అధికంగా బతికే విధంగానూ, చాలామంది 60 ఏళ్లు నిండకముందే చనిపోతున్నప్పటికీ కొందరు యోగులు అనేక వందల ఏళ్లు బతుకుతున్నట్టుగాను, కొందరు సూక్ష్మలోకవాసులు సాధారణ సూక్ష్మలోక ఆయుర్దాయాన్ని మించి బతుకుతారు. సూక్ష్మలోకంలోకి వచ్చే సందర్శక జీవులు వారి భౌతిక కర్మభారాన్ని బట్టి అధిక కాలమో స్వల్పకాలమో అక్కడ నివసిస్తారు. వారి భౌతిక కర్మ నిర్ణీత సమయంలో వాళ్లని భూమ్మీదకి లాక్కొస్తుంది. సూక్ష్మలోకజీవి జ్యోతిర్మయ దేహాన్ని విడిచేసే సమయంలో యముడితో కష్టపడి పెనుగులాడక్కర్లేదు. అయినా ఈ జీవులు
సూక్ష్మతరమైన కారణ శరీరం కోసం సూక్ష్మ రూపాన్ని విడవాలన్న ఆలోచన వచ్చేసరికి కొద్దిగా గాభరా పడతారు. సూక్ష్మలోకంలో ఇష్టంలేని చావు, జబ్బు, ముసలితనము ఉండవు. ఈ భయాలు మూడూ భూలోకానికి పట్టిన శాపాలే. ఇక్కడ మనిషి బతకడానికి గాలి, అన్నము, నిద్ర అవసరమైన దుర్బల భౌతిక కాయమే తానని, దాంతో పూర్తిగా మమేకమైపోవడానికి తన చేతనను అనుమతిస్తాడు. భౌతిక మరణంలో ఊపిరి పోతుంది. మాంస సంబంధమైన కణాలు విఘటనం చెందుతాయి. కాని సూక్ష్మ శరీర మరణంలో ప్రాణకణికలు చెల్లాచెదురైపోతాయి. అవి సూక్ష్మలోక జీవులకి ప్రాణసంఘటన కావించిన శక్తి తాలూకు ప్రత్యక్షీకృత ఘటకాంశాలు. భౌతిక మరణ సమయంలో మనిషికి ఒంటిమీద స్పృహ పోతుంది. సూక్ష్మలోకంలో ఉన్న తన సూక్ష్మ శరీరం స్పృహకు వస్తుంది. నిర్ణీత సమయంలో సూక్ష్మలోక మరణాన్ని అనుభవించి తద్వారా మనిషి సూక్ష్మలోక జనన మరణాల స్పృహ నుంచి భౌతిక జనన మరణాల స్పృహకు సాగుతాడు. సూక్ష్మ స్థూల శరీర కోశాల ఆవర్తన చక్రాలు జ్ఞానం ఆర్జించని జీవులందరికీ అనివార్యమైన భవితవ్యాలు. పవిత్ర గ్రంథాల్లో స్వర్గ నరకాలకిచ్చిన నిర్వచనాలు ఒక్కొక్కప్పుడు ఆనందమయ సూక్ష్మలోకాల్లోనూ నిరాశాజనకమైన భౌతిక లోకాల్లోనూ కలిగిన అనేక అనుభవాల తాలూకు అవచేతన కన్నా గాఢమైన జ్ఞాపకాల్ని మనిషిలో రేకెత్తిస్తాయి. గురుదేవా, భూమిమీద సూక్ష్మకారణ లోకాల్లోనూ సంభవించే పునర్జన్మల భేదాన్ని వివరంగా చెప్పరు అని అడిగాను. మానవుడు ప్రధానంగా వైయక్తికీకృత ఆత్మగా కారణ శరీరుడు అంటూ వివరించారు మా గురుదేవులు. ఆ శరీరం 35 తత్వాలతో, భావాలతో కూడినది. దాన్ని రూపొందించడానికి మౌలిక ఆలోచనా శక్తులుగా లేదా కారణ ఆలోచనా శక్తులుగా దేవుడికి అవి అవసరమయ్యాయి. ఆ తరువాత ఆయన వాటిలోంచి 19 తత్వాలు తీసుకుని సూక్ష్మ శరీరాన్ని, 16 తత్వాలు తీసుకుని భౌతిక శరీరాన్ని నిర్మించాడు. సూక్ష్మ శరీరంలో ఉండే 19 తత్వాలు మానసికమైనవి, భావోద్రేకపరమైనవి, ప్రాణకణికాపరమైనవి. ఆ 19 అంశాలు ఏవంటే బుద్ధి, తెలివి, అహంకారం, చిత్తం, అనుభూతి, మనస్సు, ఇంద్రియ స్పృహ, 5 జ్ఞానేంద్రియాలు, చూపు, వినికిడి, వాసన, రుచి, స్పర్శ, శబ్దస్పర్శరూప రసగంధాలు, గ్రహించడానికి ఉపకరించే సూక్ష్మ ప్రతిరూపాలు, 5 కర్మేంద్రియాలు, ప్రజననానికి, విసర్జనకు, మాటకు, నడకకు, కాయిక కర్మలకు ఉపకరించే సామర్థ్యాల మానసిక ప్రతిరూపాలు, ప్రాణశక్తి తాలూకు ఇంద్రియాలు 5, శరీరంలో స్ఫటికీకరణ, క్రిస్టలైజింగ్, స్వాంగీకరణ, అసిమిలేటింగ్, విసర్జన, ఎలిమినేటింగ్, జీవాణుపాక, మెటబాలైజింగ్, ప్రసరణ, సర్క్యులేటింగ్, కార్యాలు జరిపేవి, ప్రాణాపాన వ్యానోదాన సమాన వాయువులు. 19 తత్వాల సూక్ష్మ శరీర కోశం 16 స్థూల రసాయన మూలకాలతో రూపొందిన భౌతిక శరీరం నశించిన తరువాత కూడా ఉంటుంది. దేవుడు వివిధ తత్వాల్ని తనలోనే భావన చేసుకుని వాటిని స్వప్నాల్లోకి ప్రక్షేపించాడు. ఆ విధంగా అనంత సాపేక్షతా బృహదాభరణాలతో అలంకరించుకున్న విశ్వస్వప్న మాయాసుందరి లేడీ కాస్మిక్ డ్రీమ్ ఆవిర్భవించింది. కారణ శరీరంలోని 35 తత్వాల్లోనూ భగవంతుడు మనిషి సూక్ష్మ శరీరం బాపుతూ 19 తత్వాల్ని, భౌతిక శరీరం తాలూకు 16 తత్వాల్ని సర్వసంకీర్ణతాయుతంగా సమకూర్చాడు. స్పందన శక్తుల్ని ఘనీభూతం చేసి మొదట మనిషి సూక్ష్మ శరీరాన్ని, చివరికి భౌతిక శరీరాన్ని సృష్టించాడాయన. మౌలిక సారళ్య రూపుడైన పరమేశ్వరుడు దిగ్భ్రమకారకమైన నానాత్వంగా పరిణమించడానికి కారణమైన సాపేక్షతా నియమం ప్రకారం కారణ విశ్వము, కారణ శరీరము సూక్ష్మ విశ్వానికి, సూక్ష్మ దేహానికి భిన్నంగా ఉంటాయి. అలాగే భౌతిక విశ్వము, భౌతిక దేహము కూడా
స్వభావతః సృష్టిలోని ఇతర రూపాలకు భిన్నంగా ఉంటాయి. రక్తమాంసాలతో కూడిన శరీరం సృష్టికర్త నిశ్చిత, ప్రత్యక్షీకృత స్వప్నాలతో ఏర్పడినది. ఆరోగ్య అనారోగ్యాలు, కష్టసుఖాలు, లాభనష్టాలు అన్న ద్వంద్వాలు భూమిమీద ఎప్పుడూ ఉంటాయి. మానవులకు త్రిమితీయ 3 డైమెన్షనల్ పదార్థంలో పరిమితి, ప్రతిరోధము తప్పవు. మనిషికి బతికుండాలన్న కోరిక జబ్బు వల్లనో మరే కారణాల వల్లనో తీవ్రంగా సడలిపోయినట్లయితే మరణం సంభవిస్తుంది. మాంసరూపమైన బరువైన బాహ్య కళేబరాన్ని తాత్కాలికంగా వదిలేయవలసి వస్తుంది. అయితే ఆత్మ సూక్ష్మకారణ శరీరాల్లో ఆబద్ధమై ఉంటుంది. ఈ 3 శరీరాల్ని కలిపి ఉంచే సంయోజక శక్తి కోరిక. తీరని కోరికల శక్తి మానవుడి బానిసతనానికి కారణం. భౌతిక వాంఛలకు మూలం అహంకారము, ఇంద్రియ సుఖాలు. ఇంద్రియానుభవ నిర్బంధం లేదా ప్రలోభం సూక్ష్మలోక అనుబంధాలకు కాని, కారణలోక అనుభూతులకు కాని సంబంధించిన వాంఛాశక్తి కన్నా ఎక్కువ శక్తిమంతమైనది. సూక్ష్మలోక వాంఛలు స్పందరూప సుఖానుభవానికి సంబంధించినవి. సూక్ష్మలోక జీవులు వివిధ గోళాల ఆకాశ సంగీతాన్ని ఆలకించి సృష్టి అంతా పరివర్తనశీల కాంతి తాలూకు అనంతాభివ్యక్తులుగా కనబడ్డం వల్ల పరవశులై ఆనందిస్తారు. సూక్ష్మలోక జీవి వెలుగును వాసన చూస్తాడు, రుచి చూస్తాడు, తాకుతాడు. ఈ విధంగా సూక్ష్మలోక వాంఛలు అన్ని వస్తువుల్ని, అనుభవాల్ని కాంతిరూపాలుగా లేదా ఘనీభూత ఆలోచనలుగా లేదా కలలుగా రూపొందించడానికి సూక్ష్మలోకజీవికి ఉండే శక్తిని బట్టి ఉంటాయి. కారణలోక వాంఛలు అనుభూతి వల్ల మాత్రమే నెరవేరుతాయి. కారణ శరీరంలో మాత్రమే ఆబద్ధులై ఉండి విముక్తప్రాయులైన జీవులు విశ్వాన్నంతనీ దేవుడి స్వప్నభావాలకు సిద్ధించిన ప్రత్యక్ష రూపంగా దర్శిస్తారు. ఆలోచన మాత్రం చేతనే వాళ్లు దేన్నైనా సాక్షాత్కరింపజేయగలరు. కాబట్టి కారణ శరీరులు భౌతిక ఇంద్రియ సుఖాన్ని కాని, సూక్ష్మలోక ఆనందాన్ని కాని స్థూలమైనదిగానూ, ఆత్మకు కలిగే సూక్ష్మతర సంవేదనలకు అవరోధకంగానూ పరిగణిస్తారు. కారణ శరీరులు తమకు కావలసినవి తక్షణమే సాక్షాత్కరింపజేసుకుని కోరికలు నశింపజేసుకుంటారు. కారణ శరీరమనే నాజూకు ముసుగు మాత్రమే కప్పి ఉన్నవాళ్లు సృష్టికర్తలాగే విశ్వాల్ని సృష్టించగలరు. సృష్టి అంతా విశ్వస్వప్నజాలంతో రూపొందినందువల్ల కారణ శరీరమనే పలచని వస్త్రం ధరించి ఉన్న ఆత్మ వివిధ విస్తృత రూపాల్లో శక్తిని సాక్షాత్కరింపజేసుకుంటూ ఉంటుంది. సహజంగా కంటికి కనిపించని ఆత్మను దాని శరీరం చేత, వివిధ శరీరాల చేత మాత్రమే గుర్తుపట్టడానికి వీలవుతుంది. శరీరం ఒకటి ఉందంటే అది తీరని కోరిక వల్ల ఏర్పడినట్టే లెక్క. మానవుడి ఆత్మ ఒకటో, రెండో, మూడో శరీరమనే సీసాల్లో బంధించి ఉండి అజ్ఞానము, కోరికలు అనే బెరడాలతో గట్టిగా బిగించి ఉన్నంతకాలం అతడు పరమాత్మ సాగరంలో లీనం కాలేడు. చావు అనే సుత్తి దెబ్బతో స్థూల భౌతిక కాయం బద్దలైపోయినప్పుడు సూక్ష్మ కారణ శరీరాలనే తక్కిన తొడుగులు రెండూ సర్వవ్యాప్త ప్రాణమనే పరమాత్మతో సచేతనంగా లీనం కావడానికి వీలు లేకుండా ఆత్మను నిరోధించడానికి ఇంకా మిగిలి ఉంటాయి. జ్ఞానం ద్వారా నిష్కామం అలవడినప్పుడు దాని శక్తి తక్కిన కోశాల్ని రెండిటినీ చిన్నాభిన్నం చేసేస్తుంది. చివరికి స్వల్పమైన మానవాత్మ విముక్తమయి అమేయ సమృద్ధమైన పరమాత్మతో ఐక్యమవుతుంది. ఉత్కృష్టమూ అద్భుతమూ అయిన కారణలోకాన్ని గురించి మరికొంత చెప్పమని గురుదేవుల్ని అర్థించాను. కారణ శరీరం చెప్పలేనంత సూక్ష్మమైనది అన్నారాయన. దాన్ని అర్థం చేసుకోవాలంటే ఎవరికైనా తాము కళ్ళు మూసుకుని సూక్ష్మ విశ్వాన్ని, భౌతిక విశ్వాన్ని, సమస్తాన్ని పైన పెద్ద ప్రకాశవంతమైన గాలిబుడగా, కింద గట్టి బుట్టతో
భావాల రూపంలోనే దర్శించడానికి కావలసిన మహత్తర ఏకాగ్రతా శక్తులు ఉండి ఉండాలి. అధిమానవ సాధ్యమైన ఏకాగ్రతతో ఆ రెండు విశ్వాల్ని వాటి సంకీర్ణతలన్నిటితో సహా కేవల భావాల్లోకి పరివర్తన చేయడంలో లేదా పరిష్కారం చేయడంలో కృతకృత్యుడు కాగలిగితే అప్పుడతడు కారణలోకాన్ని చేరి మనస్సుకు పదార్థానికి మధ్య సరిహద్దులో నిలబడతాడు. అక్కడతడు ఘన, ద్రవ, వాయు పదార్థాలు, విద్యుత్తు, శక్తి, సర్వజీవులు, దేవతలు, మనుష్యులు, జంతువులు, మొక్కలు, సూక్ష్మజీవులు మొదలైన సృష్టిలోని వస్తువులన్నిటినీ చైతన్య రూపాలుగా దర్శిస్తాడు. అంటే మనిషి కళ్ళు మూసుకొని తన దేహం భౌతిక నేత్రాలకు కనబడకుండా కేవలం భావంగా మాత్రమే ఉన్నా కూడా తానన్నవాడు ఒకడు ఉన్నాడని గ్రహించినట్టుగానే అన్నమాట. మనిషి ఊహలో చెయ్యగలిగిందల్లా కారణశరీరుడు వాస్తవంగా చేస్తాడు. కేవలం మనస్సులో, ఆలోచనలో మొదటి కొసనుంచి తుది కొసదాకా సాగడానికి కాని ఒక లోకం నుంచి మరో లోకానికి మానసికంగా లంఘించడానికి కాని నిత్యత్వమనే కోపంలోకి అంతులేకుండా పడుతూ ఉండడానికి కాని నక్షత్ర మండలాల ముత్యాల పందిరిలోకి రాకెట్టు మాదిరిగా దూసుకుపోవడానికి కాని పాలపుంతల మీద నక్షత్రాంతరాళాల్లోనూ సెర్చిలైటులా మిలమిల్లాడడానికి కాని అత్యంత విస్తారమైన మానవ కల్పనాశక్తికి సామర్థ్యం ఉంది. కాని కారణలోక జీవులకు అంతకన్న గొప్ప స్వేచ్ఛ ఉంది. భౌతిక అవరోధం కాని, సూక్ష్మ అవరోధం కాని, కర్మబద్ధత కాని లేకుండా వాళ్ళు తమ భావాల్ని తక్షణమే మూర్తరూపంలో అనాయాసంగా ప్రత్యక్షీకరించుకుంటారు. భౌతిక విశ్వం మౌలికంగా రుణ విద్యుత్కణాలతో, ఎలక్ట్రాన్లతో ఏర్పడ్డది కాదని, అలాగే సూక్ష్మ విశ్వం మౌలికంగా ప్రాణకణిక లైఫ్ట్రాన్లతో ఏర్పడ్డది కాదని, నిజానికి ఆ రెండూ సృష్టిని సృష్టికర్త నుంచి విడదీయడానికి మధ్యలో కలగజేసుకుంటున్నట్టు అనిపించే సాపేక్షతా నియమమనే మాయచేత ఖండితమై విభాజితమైన భగవద్భావన తాలూకు సూక్ష్మతమ కణాలతో ఏర్పడ్డదని గ్రహిస్తారు కారణలోకవాసులు. కారణలోకంలో ఆత్మలు ఒకదాన్నొకటి ఆనందమయ పరమాత్మ తాలూకు వైయక్తికీకృత బిందువులుగా గుర్తుపడతాయి. వాటి చుట్టూ ఉండే వస్తువులన్నీ భావవస్తువులే. కారణ శరీరులు కేవలం భావాలైన తమ దేహాలకు, ఆలోచనలకు ఉండే తేడా గమనిస్తారు. మానవుడొకడు కళ్ళు మూసుకొని మిరుమిట్లు గొలిపే తెల్లటి వెలుగును కాని, మందమైన నీలివన్నె మసక వెలుతురును కాని చూడగలిగినట్టే కారణశరీరులు కేవలం ఆలోచనల్నే చూడగలరు, వినగలరు, వాసన చూడగలరు, రుచి చూడగలరు, తాకగలరు. వాళ్ళు విశ్వమానస శక్తితో ఏదైనా సరే సృష్టిస్తారు, లయం చేస్తారు. కారణలోకంలో చావు పుట్టుకలు రెండూ భావనలోనే ఉంటాయి. కారణశరీరులు నిత్యనూతన జ్ఞానం అనే అమృతంతోనే విందు చేసుకుంటారు. శాంతి అనే నీటి బుగ్గల్లోంచి పెళ్ళుబుకి వచ్చింది తాగుతారు. అనుభూతి అనే దారిలేని నేలమీద తిరుగుతారు. ఆనందమనే అనంత సాగరంలో ఈదులాడుతారు. అవిగో వాళ్ల ఉజ్వల భావదేహాలు అనంతత్వపు ఆకాశరూప ఉరస్థలిమీద కోటానుకోట్లుగా పరమాత్మ సృష్టించిన లోకాల్ని, విశ్వాలనే తాజా బుడగల్ని, జ్ఞానతారకల్ని, సువర్ణ నీహారికల చిత్రవర్ణ స్వప్నాల్ని దాటి మునుముందుకు దూసుకుపోతున్నాయి. అనేక జీవులు కారణలోకంలో వేల కొద్దీ సంవత్సరాలు ఉండిపోతారు. గాఢతరమైన ఆనందాతిరేకం వల్ల విముక్తాత్మ అప్పుడు స్వల్పమైన కారణ శరీరంలోంచి బయటికి వచ్చి కారణ విశ్వానికున్న విస్తారత అనే రూపాన్ని ధరిస్తుంది. భావాల వేరువేరు సుడిగుండాలు, ప్రత్యేకీకృత శక్తి తరంగాలు, ప్రేమ, ఆనందము, శాంతి, సహజావబోధము, ప్రశాంతత, స్వయం సంయమము, ఏకాగ్రత ఇవన్నీ కరిగి పరమానంద సాగరంలో లీనమైపోతాయి. అటుమీదట ఆత్మ తానొక వైయక్తికీకృత తరంగంగా ఆనందానుభవం పొందదు. చిరంతన హాసం, ఆహ్లాదాలు, స్పందాలు
అనే కెరటాలు గల విశ్వైక మహాసాగరంలో విలీనమైపోతుంది. ఆత్మ ఈ 3 శరీరాల గూళ్లను విడిచేసినప్పుడు సాపేక్షతా నియమం నుంచి తప్పించుకొని అనిర్వచనీయ నిత్యస్థితమవుతుంది. సర్వవ్యాపకత్వమనే సీతాకోకచిలుకను చూడు. దాని రెక్కల మీద నక్షత్రాలు, చంద్రబింబాలు, సూర్యబింబాలు చిత్రించి ఉన్నాయి. పరమాత్మగా విస్తరించిన ఆత్మ వెలుగులేని వెలుగు, చీకటిలేని చీకటి, ఆలోచనలేని ఆలోచన ఉండే ప్రాంతంలోనే విశ్వసృష్టి అనే దైవస్వప్నంలో కలిగిన ఆనందాతిశయంతో మత్తెక్కి ఉంటుంది. విముక్తాత్మ అంటూ విస్మయంతో పలికాను. చివరికి శారీరక భ్రాంతులనే 3 ఘటాలలోంచి బయటపడ్డ ఆత్మ తన వ్యక్తిత్వాన్ని కోల్పోకుండానే అనంతంలో ఏకమవుతుంది. క్రీస్తు యేసుగా పుట్టడానికి పూర్వమే ఈ చర్మస్వేచ్ఛ సాధించాడు. ఆయన భూలోక జీవితంలో మరణము, పునరుత్థానము అనే 3 నాళ్ల అనుభవంతో సూచితమైన పూర్వదశలు 3 ఆయన పరమాత్మలో సంపూర్ణంగా ఉదయించడానికి కావలసిన శక్తిని సాధించాడు అన్నారు గురుదేవులు. అభివృద్ధి చెందని మనిషి ఈ 3 శరీరాల్లోంచి బయటపడ్డానికి భూలోకంలోనూ సూక్ష్మలోకంలోనూ లెక్కలేనన్ని జన్మలు ఎత్తవలసి ఉంటుంది. ఈ చరమ స్వేచ్ఛ సాధించిన గురువు ఇతర మానవుల్ని దేవుడి దగ్గరికి తిరిగి తీసుకురావడానికి భూలోకానికి ప్రవక్తగా తిరిగి వెళ్లాలని నిశ్చయించుకోవచ్చు. లేకపోతే నాలాగా సూక్ష్మ విశ్వంలో ఉందామని అనుకోవచ్చు. అక్కడ రక్షకుడు అక్కడి వాళ్ల కర్మభారాన్ని కొంత తాను మోస్తూ వాళ్లు సూక్ష్మ విశ్వంలో మళ్లీ పుట్టవలసిన అవసరం లేకుండా చేసి వాళ్లు కారణలోక మండలాలకు శాశ్వతంగా వెళ్లేటందుకు సహాయపడతాడు. లేదా విముక్తాత్ముడు కారణలోకంలోకి ప్రవేశించి అక్కడి వాళ్లు కారణ శరీరంలో తమ జీవితకాలాన్ని తగ్గించుకుని కైవల్యప్రాప్తి పొందడానికి తోడ్పడతాడు. పునరుద్ధానం చెందిన మహాత్మా ఆత్మలు ఈ 3 లోకాలకు తిరిగి రావాలన్న నిర్బంధం కలిగించే కర్మను గురించి ఇంకా తెలుసుకోవాలని ఉందండి అన్నాను. సర్వజ్ఞులైన నా గురుదేవులు చెప్పేది ఎప్పటికీ అలా వింటూనే ఉండగలననిపించింది. ఆయన భూమిమీద గడిపిన జీవితంలో ఏ ఒక్కసారి నేనింత జ్ఞానాన్ని వంటబట్టించుకోలేకపోయాను. ఇప్పుడు మొట్టమొదటిసారిగా చావు బతుకుల చదరంగం బల్లమీదుండే నిగూఢమైన అంతరాల్ని గురించి సుస్పష్టమూ సునిశ్చితమూ అయిన జ్ఞానం పొందుతున్నాను. మానవుడు సూక్ష్మలోకాల్లో దీర్ఘకాలం ఉండడం సంభవించేలోగా అతడు తన భౌతిక కర్మను లేదా కోరికల్ని పూర్తిగా అనుభవించాలి అంటూ వివరించారు గురుదేవులు ఆహ్లాదకరమైన కంఠస్వరంతో. సూక్ష్మలోకాల్లో 2 రకాల జీవులు ఉంటారు. భూలోక కర్మను ఇంకా క్షయం చేసుకోవలసిన వాళ్లను, ఆ కారణంగా తమ కర్మ సంబంధమైన రుణాన్ని తీర్చుకోవడానికి స్థూలమైన ఒక భౌతిక దేహంలో ఉండవలసిన వాళ్లను భౌతిక మరణానంతరం సూక్ష్మలోకానికి వచ్చే స్థిరవాసులుగా కాకుండా తాత్కాలికంగా వచ్చే సందర్శకులుగా మాత్రమే పరిగణించాలి. భూలోకంలో కర్మ ఫలానుభోగం పూర్తికాని జీవులకు సూక్ష్మలోక మరణం సంభవించిన తర్వాత విశ్వభావాల ఉన్నత కారణమండలంలోకి వెళ్లడానికి అనుమతి లభించదు. 16 స్థూలతత్వాలున్న తమ భౌతిక దేహాన్ని, 19 సూక్ష్మతత్వాలున్న సూక్ష్మదేహాన్ని వరసగా స్పృహలో ఉంచుకుని భౌతికలోకానికి, సూక్ష్మలోకానికి అటూ ఇటూ రాకపోకలు సాగిస్తూ ఉండాలి. అయితే భౌతిక శరీరం నశించిన తరువాత ప్రతిసారి భూమినుంచి వచ్చిన అభివృద్ధి చెందని జీవి చాలా మట్టుకు మరణస్వప్నమనే గాఢ సుషుప్తిలో ఉండిపోతాడు. అందమైన సూక్ష్మలోకం అతని స్పృహలో ఉండదు. అటువంటివాడు సూక్ష్మలోక విశ్రాంతి తీసుకున్న తరువాత అనుక్రమ శిక్షణ కోసం భౌతికలోకానికి తిరిగి వెళ్తాడు. పదే పదే సాగే రాకపోకల వల్ల అతడు క్రమంగా సులువుగా అర్థంగాని సూక్ష్మతత్వం గల లోకాలకు అలవాటు పడిపోతాడు. అది అలా ఉండగా సూక్ష్మ విశ్వంలో మామూలుగా ఉంటున్నవాళ్లు లేదా చిరకాలంగా స్థిర నివాసులుగా ఉంటూ వచ్చినవాళ్లు
భౌతిక వాంఛలన్నింటినుంచి విముక్తులయి భూలోకపు స్థూల స్పందనలకు మళ్లీ లోను కావలసిన అవసరం లేనివాళ్లు. అటువంటి జీవులకు సూక్ష్మ కారణ కర్మలు మట్టుకే అనుభవించవలసి ఉంటుంది. సూక్ష్మలోకంలో మరణించిన తరువాత ఈ జీవులు అత్యంత సూక్ష్మతరమూ సుందరతరమూ అయిన కారణలోకానికి వెళ్తారు. విశ్వనియమం నిర్ణయించిన ప్రకారం కొంత జీవితకాలం గడిచిన తరువాత ఈ ప్రగతి సాధించిన జీవులు హిరణ్యలోకానికో అలాంటి ఉన్నత సూక్ష్మలోకానికో తిరిగివచ్చి సూక్ష్మలోక కర్మఫలావశేషాన్ని అనుభవించడానికి ఒక కొత్త సూక్ష్మ శరీరంలోకి ప్రవేశిస్తారు. అబ్బాయి, నేను దైవాజ్ఞచేత పునరుద్ధానం చెందానని ఇప్పుడు నువ్వు పూర్తిగా గ్రహించవచ్చు అంటూ ఇంకా చెప్పారు శ్రీ యుక్తేశ్వర్. అయితే నేను రక్షకుడిగా పనిచేసేది భూమి నుంచి పైకి వచ్చిన సూక్ష్మలోక జీవుల్ని ఉద్ధరించడం కోసం కన్నా ముఖ్యంగా కారణలోకం నుంచి తిరిగివచ్చి సూక్ష్మలోకంలో పునర్జన్మ ఎత్తిన ఆత్మల్ని ఉద్ధరించడం కోసమని చెప్పాలి. భూమి నుంచి వచ్చినవాళ్లు తమ భౌతిక కర్మావశేషాల్ని ఇంకా నిలుపుకొనే ఉన్నట్టయితే హిరణ్యలోకం వంటి అత్యున్నత సూక్ష్మలోకానికి చేరలేరు. భూమి మీదుండేవాళ్లలో చాలామంది సూక్ష్మలోక జీవితం వల్ల కలిగే ఉత్కృష్ట ఆనందాల్ని లాభాల్ని హర్షించడానికి ఉపకరించే ధ్యానార్జిత అంతర్దర్శనాన్ని అలవర్చుకోని కారణంగా మరణానంతరం మళ్లీ భూమి మీదుండే పరిమిత అపరిపూర్ణ సుఖాల కోసమే తిరిగి రావాలని కోరుకునేటట్టుగానే చాలామంది సూక్ష్మలోక జీవులు కారణలోకంలోని ఆధ్యాత్మికానందమనే ఉన్నతావస్థను ఊహించుకోలేక తమ సూక్ష్మ శరీరాలు మామూలుగా విఘటనం చెందే సమయంలో స్థూలతర అసహజ సూక్ష్మలోక సౌఖ్యాన్ని గురించిన ఆలోచనల మీదే మనసు పెట్టుకుని సూక్ష్మ స్వర్గానికి తిరిగి రావాలని కోరుకుంటారు. సూక్ష్మలోకంలో మరణించిన తరువాత బహుసన్నని సరిహద్దుతో సృష్టికర్త నుంచి వేర్పాటుగా ఉన్న కారణభావ జగత్తులో శాశ్వత నివాసం పొందగలిగే ముందు అటువంటి వాళ్ల భారీ సూక్ష్మలోక కర్మ క్షయం కావాలి. ఒక జీవి కంటికి ఇంపు చేసే సూక్ష్మ విశ్వంలో లభించే అనుభవాల కోసం మరేమీ కోరికలు పెట్టుకోకుండా తిరిగి అక్కడికి వెళ్లాలన్న వ్యామోహానికి లోబడకుండా ఉండగలవాడైతేనే అతడు కారణలోకంలో ఉండిపోతాడు. అక్కడ కారణకర్మను లేదా వెనకటి కోరికల బీజాల్ని క్షయించేసే పని పూర్తిచేసి బద్ధమైన ఆత్మ, అవిద్య అనే 3 బిరడాల్లోనూ చివరిదాన్ని బయటికి నెట్టేసి కారణశరీరమనే కడపటి సీసాలోంచి బయటపడి శాశ్వత పరబ్రహ్మంలో కలిసిపోతుంది. ఇప్పుడు తెలిసిందా నీకు? గురుదేవులు మనోహరంగా చిరునవ్వు నవ్వారు. తమ దయవల్ల తెలిసిందండి. ఆనందంతోనూ కృతజ్ఞతతోనూ నోట మాట రావడం లేదండి. ఒక పాట కాని కథ కాని విని అంతకు ముందెన్నడూ నేను అంత స్ఫూర్తిమంతమైన జ్ఞానం పొందలేదు. హిందూ పవిత్ర గ్రంథాలు కారణ సూక్ష్మలోకాల గురించి, మానవుడి 3 శరీరకోశాల్ని గురించి ప్రస్తావించినప్పటికీ పునరుద్ధానం చెందిన మా గురుదేవుల ఆహ్లాదకరమైన సాధికారతతో పోల్చి చూస్తే ఆ గ్రంథాల్లో చెప్పింది ఎంత దుర్గ్రాహ్యంగా, ఎంత అర్ధరహితంగా ఉంటుందో అనిపించింది. ఆయన దృష్టిలో యాత్రికుడెవడూ తిరిగిరాని అనన్వేషిత దేశం ఒక్కటీ లేదు. మానవుడి 3 శరీరాలు ఒకదాంట్లోకి ఒకటి చొచ్చుకుపోయి ఉంటాయన్న విషయం అతని త్రిగుణాత్మక ప్రకృతి ద్వారా అనేక మార్గాల్లో వ్యక్తమవుతుంది అంటూ చెప్పసాగారు గురుదేవులు. భూమిమీద మానవుడికి జాగ్రత్తవస్థలో దాదాపు ఈ 3 వాహకాలు స్పృహలో ఉంటాయి. రుచి చూడ్డం, వాసన చూడ్డం, తాకడం, వినడం లేదా చూడ్డం వంటి ఇంద్రియానుభవాలు పొందాలని అతడు ఇంద్రియ భోగలాలసుడై తలపెట్టినప్పుడు అతడు ప్రధానంగా తన భౌతిక శరీరంతో పనిచేస్తున్నాడన్నమాట. అంతర్దర్శనం పొందడం లేదా సంకల్పించడం అన్నవి అతడు ముఖ్యంగా సూక్ష్మ శరీరంతో చేస్తున్నాడు. మనిషి ఆలోచిస్తున్నప్పుడు కాని, అంతఃపరిశీలనలోనో ధ్యానంలోనో గాఢంగా మునుగుతున్నప్పుడు కాని అతని కారణ శరీరానికున్న వ్యక్తీకరణ శక్తి వెల్లడి అవుతుంది. అలవాటు ప్రకారం కారణ శరీరంతో సంబంధం పెట్టుకునేవాడికి
ప్రతిభా సంబంధమైన విశ్వభావాలు ఏర్పడతాయి. అంటే ఒక వ్యక్తిని భౌతిక మానవుడిగా కాని, శక్తిమంతుడైన మానవుడిగా కాని, ప్రజ్ఞాపరుడైన మానవుడిగా కాని స్థూలంగా వర్గీకరించవచ్చు. మనిషి ప్రతిరోజూ సుమారు 16 గంటలసేపు భౌతిక వాహనంగా తనను భావించుకుంటూ ఉంటాడు. తరువాత నిద్రపోతాడు. కలలు కనేటట్టయితే సూక్ష్మలోక జీవుల మోస్తరుగానే ఏ వస్తువునైనా అనాయాసంగా సృష్టిస్తూ సూక్ష్మ శరీరంలో ఉంటాడు. మానవుడి నిద్ర కలలు లేకుండా చాలా గంటలసేపు గాఢంగా సాగినట్లయితే అతడు తన చేతనను లేదా అహంకారతత్వాన్ని కారణ శరీరానికి బదిలీ చేయగలుగుతాడు. అటువంటి నిద్ర పునర్నవీకరంగా ఉంటుంది. కలలు కనేవాడు తన సూక్ష్మ శరీరంతో సంబంధం పెట్టుకుంటున్నాడు తప్ప కారణ శరీరంతో కాదు. అతని నిద్ర పూర్తిగా పునర్నవీకరం కాదు. శ్రీ యుక్తేశ్వర్ గారు అద్భుతమైన ఈ వ్యాఖ్యానం చేస్తూ ఉంటే నేను ప్రేమభావంతో గమనిస్తూ ఉన్నాను. గురుదేవా, మీ శరీరం అచ్చూమచ్చూ నేను చివరిసారి పూరీ ఆశ్రమంలో చూసి వలవలా ఏడ్చినప్పటి శరీరంలాగే ఉందండి అన్నాను. అవును, నా కొత్త శరీరం పాతదానికి పరిపూర్ణమైన నకలు. ఈ రూపాన్ని నేను సంకల్పానుసారంగా ఎప్పుడైనా సరే ప్రత్యక్షం చేయడం, అదృశ్యం చేయడం చేస్తుంటాను. భూమి మీద చేసిన దానికంటే కూడా తరచుగా చేస్తూ ఉంటాను. శీఘ్రంగా అదృశ్యం చెయ్యడం వల్ల నేనిప్పుడు కాంతిరథం లైట్ ఎక్స్ప్రెస్ మీద ఒక గ్రహం నుంచి మరో గ్రహానికి, నిజానికి సూక్ష్మలోకం నుంచి కారణలోకానికి లేదా భూలోకానికి క్షణంలో ప్రయాణం చేస్తుంటాను అంటూ మా గురుదేవులు చిరునవ్వు నవ్వారు. ఈ రోజుల్లో నువ్వు చాలా వేగంగానే సంచారం చేస్తూ ఉన్నప్పటికీ నిన్ను బొంబాయిలో పట్టుకోవడం నాకేమీ కష్టం కాలేదు. గురుదేవా, మీరు పోయినందుకు నేనెంత విలపించిపోయానో. బాగుందోయ్, నేను పోవడమేమిటి? ఏ రకంగా? ఇందులో కాస్త తెరకాసు లేదు? శ్రీ యుక్తేశ్వర్ గారి కళ్ళు ప్రేమతోనూ వినోదంతోనూ మిలమిల్లాడుతున్నాయి. నువ్వు భూమిమీద కలగన్నావంతే, ఆ భూమిమీద నువ్వు నా స్వప్న శరీరాన్ని చూశావు అంటూ ఇంకా చెప్పారాయన. తరువాత నువ్వా స్వప్నబింబాన్ని సమాధి చేశావు. ఇప్పుడు నువ్వు చూస్తున్న శరీరం ఉందే, ఇప్పటికీ నువ్వింకా గట్టిగానే చుట్టేసుకుని ఉన్నది. మాంసమయమైన ఈ నా సూక్ష్మతర శరీరం భగవంతుడి మరో సూక్ష్మతర స్వప్నలోకంలో పునరుద్ధానం చెందింది. ఎప్పటికో ఒకనాటికి ఈ సూక్ష్మతర స్వప్న శరీరము, సూక్ష్మతర స్వప్నలోకము కూడా గతిస్తాయి. అవి కూడా ఎప్పటికీ ఉండిపోయేవి కావు. కలల బుడగలన్నీ చివరికి చరమజాగరణ స్పర్శతో పగిలిపోక తప్పదు. అబ్బాయి యోగానంద, కలల్ని వాస్తవాన్ని విడమరిచి చూడు. వేదాంతపరమైన ఈ పునరుద్ధాన భావన నన్ను ఆశ్చర్యంలో ముంచెత్తింది. పూరీలో గురుదేవుల నిర్జీవకాయాన్ని చూసి ఈయన కోసం విచారించినందుకు నేను సిగ్గుపడ్డాను. మా గురుదేవులు తమ జీవితాన్ని, భూమిమీద పొందిన మరణాన్ని, ఇప్పటి పునరుద్ధానాన్ని, విశ్వస్వప్నంలో దైవభావాల సాపేక్షతలకు మించి మరేమీ కావని గ్రహిస్తూ ఎప్పుడూ సంపూర్ణంగా దైవజాగృతిలోనే ఉన్నవారని నేను ఇప్పటికి తెలుసుకున్నాను. యోగానందా, నా జీవితాన్ని, మరణాన్ని, పునరుత్థానాన్ని గురించిన సత్యాలు ఇప్పుడు నీకు చెప్పాను. నాకోసం బెంగపెట్టుకోకు. అంతకన్నా దేవుడి కల అయిన ఈ భూలోకం నుంచి సూక్ష్మ శరీరాచ్ఛాదితమైన ఆత్మలు ఉండే మరో భగవత్ స్వప్నగ్రహానికి వెళ్లిన నా పునరుత్థాన వృత్తాంతం ప్రతిచోటా చాటు. ప్రపంచంలో ఉన్న దుఃఖపీడిత, మరణభీత స్వప్నదర్శుల హృదయాల్లో కొత్త ఆశను చిగురింపజేస్తుందది. అవును గురుదేవా, ఆయన పునరుద్ధానం వల్ల కలిగిన ఆనందాన్ని నేను మనసారా ఇతరులతో పంచుకుంటాను. భూమిమీద నా ప్రమాణాలు అసౌకర్యం కలిగించేటంత ఉన్నతమైనవి, చాలామంది స్వభావానికి సరిపడనివీను. నిన్ను నేను తిట్టవలసిన దానికంటే ఎక్కువసార్లే తిట్టాను.
నువ్వు పరీక్షలో నెగ్గావు. నీ ప్రేమ నా మందలింపుల మబ్బుల్లోంచి దూసుకువచ్చి ప్రకాశిస్తోంది అంటూ ఆయన దయతో ఇంకా ఇలా అన్నారు. నేనివాళ నీకు ఇంకో సంగతి కూడా చెప్పాలని వచ్చాను. ఇక ముందెన్నడూ నేను మందలిస్తూ తీవ్రంగా నీవేపు చూడను, నిన్నింక తిట్టను. నా మహాగురువుల మందలింపులు ఎంతగా పోగొట్టుకున్నానో నేను. ఆయన తిట్టిన ప్రతి తిట్టూ నాకొక దీవనగా ఉండేది. ప్రియాతిప్రియమైన గురుదేవా, 1,00,000 సార్లు తిట్టండి, ఇప్పుడు చివాట్లు పెట్టండి. ఇంక తిట్టను అన్నారాయన. ఆయన దివ్యస్వరంలో గుప్తంగా నవ్వు ఉన్నప్పటికీ ఆ స్వరం గంభీరంగా ఉంది. మన రూపాలు రెండూ భగవంతుడి మాయాస్వప్నంలో వేరువేరుగా కనిపించినంతకాలం నువ్వూ నేనూ కలిసి చిరునవ్వు నవ్వుకుంటాం. చివరికి మనం ఒకరమై విశ్వప్రియతముడిలో లీనమవుతాం. మన చిరునవ్వులు ఆయన చిరునవ్వులవుతాయి. మన సమైక్య ఆనందగీతం అనంతమంతటా స్పందిస్తూ దైవానుసంధానం పొందిన ఆత్మలకు ప్రసారమవుతూ ఉంటుంది. శ్రీ యుక్తేశ్వర్ గారు కొన్ని ఇతర విషయాలు కూడా వివరించారు. కాని వాటిని నేనిక్కడ వెల్లడించలేకపోతున్నాను. బొంబాయి హోటలు గదిలో ఆయన నాతో గడిపిన 2 గంటలలోనూ నేనడిగిన ప్రతి ప్రశ్నకు జవాబు ఇచ్చారు. 1936 జూన్లో ఆనాడు ఆయన ప్రపంచ భవిష్యత్తు గురించి పలికిన జోస్యాలు కొన్ని ఈపాటికే ఫలించాయి. బాబూ, ఇప్పుడింక నిన్ను విడిచి వెళ్ళిపోవాలి మరి. ఈ మాటలు వినడంతోటే నేను చుట్టి ఉంచిన చేతుల్లో గురుదేవులు కరిగిపోతున్నట్టు అనిపించింది. నాయనా అంటూ పిలిచినప్పుడు ఆయన కంఠస్వరం నా ఆత్మాకాశంలోకి స్పందిస్తూ ప్రవేశించింది. నువ్వు నిర్వికల్ప సమాధి ద్వారంలోకి ప్రవేశించి నన్ను ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఇవాల్టిలాగే రక్తమాంసాలున్న శరీరంతో నీ దగ్గరికి వస్తాను అన్నారాయన. ఈ దివ్య వాగ్దానం చేసి శ్రీ యుక్తేశ్వర్ గారు నాకు కనుమరుగైపోయారు. సంగీతంతో కూడిన ఉరుములా మారుమోగిన మేఘగర్జన స్వరం ఒకటి ఇలా పలికింది. అందరికీ చెప్పు, మీ భూలోకం దేవుడి కళ అని నిర్వికల్ప సమాధిలో తెలుసుకున్నవాడల్లా హిరణ్యలోకమనే సూక్ష్మతర స్వప్నజనిత గ్రహానికి రాగలడు. అక్కడ నేను అచ్చం భూమి మీదున్నప్పటి శరీరంలాంటి శరీరంతోనే పునరుత్థానం చెంది ఉండడం గమనిస్తాడు. యోగానందా, ఈ మాట అందరికీ చెప్పు. వియోగ దుఃఖమంతా మబ్బులా విడిపోయింది. కొంతకాలంగా ఆయన మరణం వల్ల కలిగిన సంతాపం, శోకం నా మనశ్శాంతిని హరిస్తూ వచ్చాయి. కాని ఇప్పుడవి చిన్నబుచ్చుకుని పరారి అయ్యాయి. కొత్తగా ఏర్పడ్డ అంతులేని ఆత్మఛిద్రాల గుండా దివ్యానందం ఒక నీటి బుగ్గలా ఎగజిమ్మింది. ఉపయోగంలో లేకపోవడం వల్ల ఏనాడో పూడుకుపోయిన ఈ చిల్లులు ఒక్కసారి ఆనందపు వెల్లువ పోటెత్తేసరికి పెద్దవయ్యాయి. నా పూర్వజన్మలు చలనచిత్రం మాదిరి క్రమమైన వరసలో నా లోపలి కంటికి ఔపించాయి. వెనకటి సత్కర్మ దుష్కర్మలు రెండూ గురుదేవుల దివ్య సందర్శన వల్ల నా చుట్టూ ప్రసరించిన విశ్వకాంతిలో కరిగిపోయాయి. నా ఆత్మకథలోని ఈ అధ్యాయంలో మా గురుదేవుల ఆదేశాన్ని అనుసరించి శుభవార్త చాటాను. అయితే అది జిజ్ఞాసారహితుల్ని మరోసారి చిరాకు పెడుతుంది. నేలమీద పొర్లాడడం బాగా ఎరుగును మనిషి. నిస్పృహ కలక్కపోవడం అతనికి అరుదు. అయినా ఇవి వికృతులు, మానవుడి సత్యస్వరూపంలో భాగాలు కావు. అతడు సంకల్పించిన రోజున స్వాతంత్ర్యపథంలో అడుగుపెడతాడు. చాలా కాలంగా అతడు అజేయమైన ఆత్మను లెక్క చేయకుండా మట్టివి నువ్వు అంటూ చెప్పే ఘోరమైన నిరాశావాదాన్ని చెవిన పెడుతూ వచ్చాడు. పునరుత్థానం చెందిన మా గురుదేవుల్ని దర్శించే భాగ్యం కలిగినవాణ్ణి నేనొక్కణ్ణే కాను. శ్రీ యుక్తేశ్వరగారి శిష్యకోటిలో ఒక ముసలావిడ ఉండేది. ఆవిణ్ణి అందరూ మా అమ్మ అని పిలిచేవారు ఆప్యాయంగా. ఆవిడ ఇల్లు పూరి ఆశ్రమానికి దగ్గరలోనే ఉండేది. గురుదేవులు పొద్దుటిపూట షికారుకు వెళ్లేటప్పుడు తరచుగా
ఆవిడ ఇంటి దగ్గర కాసేపు ఆగి కబుర్లు చెప్పి వెళ్తూ ఉండేవారు. 1936 మార్చి 16 తేదీ సాయంత్రం మా ఆశ్రమానికి వచ్చి గురువుగారిని ఓసారి కలుసుకోడానికి వచ్చాను అన్నది. అదేమిటి, గురుదేవులు వారం రోజుల కిందటే పోయారు కదమ్మా అన్నాడు పూరి ఆశ్రమం నిర్వహణ బాధ్యత తీసుకున్న స్వామి సేవానంద ఆవిడవేపు విచారంగా చూస్తూ. అసంభవం అంటూ చిరునవ్వు నవ్వుతూ ఆక్షేపణ తెలిపిందావిడ. కాదమ్మా అంటూ గురుదేవుల్ని సమాధి చేయడానికి సంబంధించిన వివరాలన్నీ చెప్పాడు సేవానంద. రండి, ఆయన సమాధికి ఎదురుగా ఉన్న తోటకు తీసుకువెడతా మిమ్మల్ని. మా తల తిప్పింది. ఆయనకి సమాధేమిటి? ఈవేళ పొద్దున 10ంటికి ఆయన మామూలుగా షికారుకు వెళ్తూ మా ఇంటి మీదుగా వెళ్లారు. పట్టపగలు 6 బయట నేను ఆయనతో చాలా నిమిషాలసేపు మాట్లాడాను. ఈవేళ సాయంత్రం ఆశ్రమానికి రా అన్నారాయన. వచ్చాను. పండబారిన ఈ ముసలి తలమీద ఆయన దీవెనలు కురిశాయి. ఈవేళ పొద్దున ఆయన మా ఇంటికి వచ్చింది ఎలాంటి దివ్యదేహంతోనో నేను తెలుసుకోవాలని అనుకున్నారు అమర గురుదేవులు. సేవానంద ఆశ్చర్యపోయి ఆవిడ ముందు మోకరిల్లాడు. మా గుండెలోంచి ఎంత దుఃఖభారం తీసేశావు తల్లి. ఆయన పునరుద్ధానం చెందారు అన్నాడతను.